ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడిందో ఈ గోపాలపురం నియోజకవర్గంలో గోపవరంలో జరిగినటువంటి కార్యక్రమమే అద్దం పడతా ఉంది. మీలో ఉన్నటువంటి ఉత్సాహం కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి అరాచకాలని నిలదీయాలి, పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి, గొంతెత్తి పేదవాడి పట్ల ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి తప్పుల్ని ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఇవాళ మీలో కనిపిస్తూ ఉందో ఇది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లోని కూడా ప్రజలు చైతన్యం చెందుతారు. డెఫినెట్గా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కుప్పకూలేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించి గడిచినటువంటి 100 సంవత్సరాల కాలంలో ఎన్నైతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయో అంతకు మించి ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వంలో మన జగనన్న హయాంలో పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలి, మల్టీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ పేదవాడికి ఉచితంగా అందజేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామ స్థాయిలో ప్రైమరీ సర్వీసెస్ అంటే ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించారో అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి మండలంలో కనీసం 2 పిహెచ్సిలు ఉండాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక సిహెచ్సి ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఒక ఏరియా హాస్పిటల్ ఉండాలని, ప్రతి జిల్లాలోని కూడా కనీసం అంటే ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ నాబార్డు నిధుల్ని కానీ మంజూరు చేయించి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో వర్కులు కూడా ప్రారంభించి వివిధ దశల్లో ఆ పనులు ఉండడమే కాకుండా 5 ప్రాంతాలలో విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు ఈ 5 ప్రాంతాల్లోని కూడా కాలేజీలను ప్రారంభించడం కూడా జరిగినాయి, క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కేవలం ఈ కళాశాలలు కనుక పూర్తయితే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఏ రకంగా ఈ నిర్మాణాలని ఆపేయాలి, పేదవాడికి అందేటటువంటి వైద్యం అందకుండా చేయాలి అనేటువంటి ఒక దురాలోచన ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనందరం కూడా ముక్తకంఠంతో దానిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ప్రభుత్వం మీద ఏ ఒక్క రూపాయి కూడా పైసా కూడా ఆర్థిక భారం పడేటటువంటి పరిస్థితి లేదు. దానికి అవసరమైనటువంటి అన్ని వనరుల్ని కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చేకూర్చడం జరిగింది. అయితే ఈవేళ ఈ కాలేజీలు కనుక నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఖచ్చితంగా పేదవాడి యొక్క హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలబడిపోతారనేటువంటి ఏకైక ఆలోచనతోనే వీటిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అందుగురించే మనందరం కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా కూడా ఉద్యమం చేపట్టాలి అని చెప్పి కూడా అందరినీ పేరు పేరున కోరుకుంటూ, అక్క వనితక్క మీ అందరికీ తెలుసు, అందరికీ కూడా సొంత ఇంట్లో మనిషి కింద ఎవరికి ఏది ఆపద వచ్చినా కష్టం వచ్చినా మీతో పాటుగా ఉండేటటువంటి మంచి నాయకురాలు మీ నియోజకవర్గానికి దొరకడం మీ అందరి తాలూకు అదృష్టం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు
అలాగే జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ కావచ్చు, ముగ్గురు కలిసి అనేక హామీలనిచ్చి వాగ్దానాలనిచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వారి యొక్క అబద్ధపు హామీల కారణంగానే మొన్న 2024 ఎన్నికల్లో మనం ఓటమిని చూసాం. కానీ ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఏ రకంగా మరొకసారి జగనన్నని ముఖ్యమంత్రి చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ నియోజకవర్గంలో వనితక్కని శాసనసభకు పంపించాలి, ఎప్పుడు అవకాశం వస్తుంది ఆమెకి ఓట్లు వేయడానికి అనేటువంటి ఆలోచన ఇవాళ మరి మన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఐకమత్యంతో ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చులు మన మధ్యలో అభిప్రాయ భేదాలుంటే వాటిని కాసేపు పక్కన పెట్టి అంతిమంగా అధికారం అనేటువంటిది మన చేతిలో ఉంటేనే ఎవరికైనా 10 మందికి మేలు చేయగలుగుతాం. మన గ్రామంలో ఇప్పటిదాకా మన సురేష్ మాట్లాడి ఈ గోడ ప్లాస్టింగ్ చేయించాలన్నాడు, లేక ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక బరియల్ గ్రౌండ్ డెవలప్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా, నలుగురికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా, నలుగురికి మేలు చేయాలన్నా, రేపన్ననాడు అధికారం అనేది మన చేతుల్లోకి వస్తేనే విస్తృతంగా మనం సేవలు ప్రజలకు అందించగలం. తప్పితే లేక ఆ అధికారము ప్రభుత్వం అనేటువంటిది మన చేతిలో లేకపోతే పరిమితంగా అనేటువంటివి ఉంటాయి. అధికారం రావాలి అంటే అందరూ కలిసి ఐకమత్యంతో సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే అధికారం అనేటువంటిది వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఇవాళ మన జిల్లాకి ఈ కష్టకాలంలో అధ్యక్షుడిగా ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి కూడా ఒక భరోసాని కల్పించినటువంటి విషయం. దాని గురించి అందరం కలిసి పనిచేద్దాం. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు కూడా మరి ఎక్కడా గడిచినటువంటి సంవత్సరాల కాలంలోని కూడా ఆయన నిరుత్సాహపడలేదు. ఆయన ఒక పక్కన వైద్యం చేస్తూనే, వైద్య సేవలు అందిస్తూనే, మరొక పక్కన పార్టీకి సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కూడా వెంటనే ఆయన కూడా అటెండ్ అవుతూ అందరితో పాటు కలిసి పార్టీని బలోపేతం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మీకు ఎవరికి ఏది అవసరం వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కకి తోడుగా జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ, డాక్టర్ గారు కానీ, మేము కానీ అందరం కూడా మీతో పాటుగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ, మా వేణన్న సీనియర్ నాయకుడు, మరి జిల్లా ఇవాళ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి తను ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, సీనియర్గా మాలాంటి యువతని అందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత తన మీద కూడా ఉంది. ఈవేళ ఒక జిల్లా స్థాయిలో ఒక అనుబంధ విభాగానికి అధ్యక్షుడు అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది కూడా చాలా గొప్ప హోదా తనకు కల్పించినట్టే. మరి తనకిచ్చినటువంటి గౌరవాన్ని పార్టీ ఏ రకంగా గెలుపొందాలి, వనితక్కకి ఏ రకంగా నలుగురు కలిసి రావాలి అనేటువంటి దాని మీదే తన దృష్టి పెట్టాలి. ఏదో గోపవరం నియోజకవర్గంలో ఏదో చిన్న చిన్న సమస్య ఉందనో, ఈ మండలంలో ఉందనో, నియోజకవర్గంలో ఇవాళ తన జిల్లా స్థాయిలోకి ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి నలుగురిని, యువకులను అందరినీ కూడా కలుపుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమం తాను చేయాలి. అదే మాదిరిగా మన సురేష్ కూడా మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఇందాక తను ప్రసంగించినటువంటి 4 మాటలు మనం చూస్తే, తనకి గ్రామానికి ఏదో చెయ్యాలి, మనం కూడా ప్రజల్లో, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, రాజకీయంగా ఒక గుర్తింపు పొందాలి, ఎదగాలి, అదే రకంగా పార్టీకి కూడా తన సేవలు అందించాలి, వనితక్కను కూడా శాసనసభకు పంపించాలనేటువంటి సంకల్పం తనలో కూడా కనిపిస్తూ ఉంది. మరి తను కూడా ఖచ్చితంగా సీనియర్ల తాలూకా, అనుభవజ్ఞుల తాలూకా అనుభవాన్ని జోడించుకుంటూ పెద్దవాళ్ళని కలుపుకొని వెళ్తే మనలో ఉన్నటువంటి కసి, వారి యొక్క అనుభవం 2 జోడిస్తేనే మనం రేపు ఎన్నికల్ని సునాయాసంగా దాటగలుగుతాం. అందుగురించి సురేష్ కూడా అందరినీ కలుపుకుని
ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా కోరుకుంటూ మన సలీం అన్న అలాగే నాగేశ్వరరావు అన్న అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా ఐకమత్యంతో పనిచేయాలని రానున్నటువంటి రోజుల్లో ఈ గోపవరం గ్రామం నుంచి ఏకపక్షంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసేటట్టుగా అందరూ కూడా ఆ దశగా పనిచేయాలి అని చెప్పి కూడా పేరు పేరున అందరినీ కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మరి స్థానిక నాయకులు ఎంపీటీసీ గారు అలాగే మన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. ఈవేళ కాస్త పెళ్ళిళ్ళు ముహూర్తం మీ అందరికీ తెలుసు, చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. నేను జిల్లా ప్రెసిడెంట్ గారు డాక్టర్ గారు మేము కూడా అంటే అక్క కూడా అటెండ్ అవ్వాల్సి ఉన్నా కూడా వాటికంటే మీరు ఎక్కువ ప్రయారిటీ. బట్ మాకు అక్కడ బాగా కావాల్సినటువంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి కాస్త కంగారుగా ఉన్నాం, తొందరపాటుగా. ఎవరు కూడా అన్యత భావించద్దు. మరొకసారి అందరితో కూడా లేజర్గా టైం స్పేర్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.